సీట్ వస్తుందో రాదో టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా వాట్ కెన్ ఐ డు ఫర్ యు? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా, మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానే, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి. ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బుగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట. సార్ ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట. సార్ ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా? నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా? ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగలగలగల గలగలగలగల వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. మై కమన్. కమిన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నాడు రా? మేమేం డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దనలేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ సార్. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు. రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా.
డబ్బా ఇలాగే సారీ ఎంత చక్కని డ్రెస్ ఇది ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది సారీ మామా పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు